Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. వీడియో టైమింగ్స్ చేంజ్ చేసిన తర్వాత మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతిరోజు 10:30 కల్లా వీడియో పోస్ట్ చేస్తాను. తెల్లవారుజామునే మా హస్బెండ్ పూజ చేసేస్తారు. ఆ టైంలో నేను ఇంకా పడుకునే ఉంటాను. సో అగరబత్తి వెలిగిస్తారు కదా, స్మెల్ కొంచెం నాకేంటంటే ముక్కు పట్టేస్తుంది, అలర్జీ ఉంది. తను ఏం చేస్తారంటే తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు. సో దట్ నాకు ఫ్రెష్గా లెగుస్తాను. లేచిన వెంటనే ఇట్లా బయటకు వచ్చి పూజా రూమ్ చూడగానే ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుందో. నిన్నటి వీడియోలో స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ ఎలా తాగొచ్చు అనేది షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తోటి డేని స్టార్ట్ చేస్తున్నా. సిద్ధు ఏమో ఎర్లీ మార్నింగ్ లైక్ 5:45 కల్లా లేచి చదువుకుంటున్నాడు. ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట తనకి. నేనేమో క్యాప్సికమ్ సాంబార్ చేస్తున్నాను. క్యాప్సికమ్ సాంబార్ నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. ఇది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అంటే మన వ్యూవర్స్ అడుగుతున్నారనమాట, షార్ట్స్లో పోస్ట్ చేయండి, మాకు చెక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అని. దాంతోపాటు బీరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు చేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేయాలి. బీరకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గుతాయి. కూర చాలా దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట. ఈలోపు మిల్క్ బాయిల్ చేస్తాను. ప్రతిరోజు కూడా ఆవు పాలు పోయించుకుంటాము. హోల్ మిల్క్ కాబట్టి పైన చక్కగా మీగడంతా తేలుతూ ఉంటుంది. ముందు రోజు పోసిన పాలని ఇట్లా బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పైన మీగడంతా కూడా ఒక లేయర్ లాగా చాలా థిక్గా ఫామ్ అవుతుంది. దీన్ని హెవీ క్రీమ్ అంటారు. దీంతో విప్పింగ్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఇప్పుడైతే ఒక బ్యూటీ టిప్ షేర్ చేస్తాం. మనకి ఫేస్ ఎప్పుడైనా డ్రైగా డల్గా ఉంది అని అనిపిస్తే పచ్చిపాలు మీగడ అంటారు కదా, సో ఇదే అన్నమాట. అది కొంచెం పైన పాలు రాకుండా ఆ మీగడ వరకు తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ మనం స్నానానికి వెళ్ళే ముందు మసాజ్ చేసేసుకొని ఏదన్నా సరే శనగపిండి, సున్నిపిండితోటి వాష్ చేసుకుంటే ఫేస్లో మంచి గ్లో వస్తుంది. ఇది ప్రతిరోజు చేస్తే ఫేస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది, కానీ పింపుల్స్ వస్తూ ఉంటాయి. అదొక్కటి గమనించుకోవాలి. ఎవరికైనా పడుతుంది లేదు అనేది 1-2 సార్లు యూజ్ చేసి తెలిసిపోతుంది. సాంబార్ ఆల్మోస్ట్ అయిపోతుంది. తాలింపు యాడ్ చేయాలి. అండ్ బీరకాయ కూర కూడా చక్కగా మగ్గుతూ ఉన్నాయన్నమాట ముక్కలు. నా కిచెన్లో ట్రైప్లై కుక్వేర్ వచ్చిన తర్వాత మట్టి పాత్రలు, ఇతర వస్తువులు కొంచెం వాటం తగ్గించా. ఇవైతే నాకు చాలా కన్వీనియంట్గా ఉంటున్నాయి. థిక్ బాటమ్ కాబట్టి కూర కూడా చక్కగా మగ్గి రుచి బాగుంటుందన్నమాట. ట్రైప్లై కుక్వేర్లో అయితే నేను ప్రస్తుతం సాంబార్ చేసిన, ఎందుకంటే పెద్దది ఒక మట్ పాట్ ఉంటుంది కదా, అది పగిలిపోయింది. ఈ పనులన్నీ చేసుకుంటూనే ఇంకొక పక్కన చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. దోశ, ఆనియన్ చట్నీ అండ్ కొబ్బరి చట్నీ అనమాట. సిద్ధుకి ఆనియన్ చట్నీ, కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా ఇష్టము. నాకు ఒక డౌట్ ఉందండి, అది ఎవరైనా క్లారిఫై చేయండి. ఇప్పుడు చెప్తా దాని గురించి. ఇట్లాగా ప్యాన్లో మొత్తం కూర అంతా తీసేసి అన్నానికి సరిపడా కూర ఉంచేసేసి కొంచెం వేడి చేసి కలిపేస్తున్నా. ఇది సిద్ధు లంచ్ బాక్స్లోకి అనమాట. ఇలా పెట్టినప్పుడు మన వ్యూవర్ ఒకరు అలా చేయకూడదు అని అన్నారు. యాక్చువల్గా నాకు రీజన్ తెలియలేదండి ఎందుకనేది. ఎందుకంటే ఇదేమీ సాయంత్రం మనం కలపట్లేదు. పైగా ఏదన్నా సరే ఇప్పుడు తాలింపు వేయగానే పచ్చడి తాలింపు అట్లాగా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అన్నం అందులో వేసేసి కలిపేసి అందరికీ ముద్దలు పెట్టేసేవాళ్ళు కదా. సో నేనేంటంటే లంచ్ బాక్స్లో వేడిగా ఉంటుంది ఫ్రై కర్రీ అది అని చెప్పి ఇట్లాగా కళాయిలో కొంచెం సిమ్ పెట్టేసేసి అన్నం అంతా కలిపేసి బాక్స్లో ప్యాక్ చేసేస్తున్నాను. ఇదైతే నేను ఎక్కడ వినలేదన్నమాట, అలా కళాయిలో అన్నం కలపకూడదు అని. సో మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లంచ్ బాక్స్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయిందండి. ఇంకా తర్వాత మజ్జిగ ఒకటి కలిపేసేసి సిద్ధుకి ఇచ్చేయాలి. నైట్ అయితే పెద్ద ప్రిప్స్ అసలు చేసుకోలేదు నేను, ఎందుకంటే ఫుల్గా బర్త్డే మూడ్లో ఉన్నాను. కానీ నా బర్త్డే ఈసారి అసలు సెలబ్రేట్ చేయడానికి అందరూ బిజీగానే ఉన్నారు. సిద్ధుకేమో పాపం ఎగ్జామ్స్, మా హస్బెండ్కి ఏమో ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తే అక్టోబర్ వరకు కూడా తనకి అసలు కొంచెం కూడా టైం స్పెండ్ చేసే స్కోపే లేదని చెప్పి ముందే చెప్పేశారనమాట. నాకు షుగర్ ఎక్కువ వేసావు కదా, బాగుంది.
నేను అందుకని కొంచెం డికాషన్ ఎక్కువ వేసుకున్నాను. ముందు షుగర్ వేస్తావు కదా. షుగర్ ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ తాగలేమమ్మో. ఇవాళ ఏమైందంటే సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఇల్లంతా సర్దుకుంటూ వస్తున్నాను. మా మేడ్కి ఏమో పని చాలా ఎర్లీగా అయిపోయింది. అయితే తను కాఫీ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. నేను రాకముందే కప్స్లో షుగర్ వేసేసి తన గ్లాస్లో కూడా షుగర్ వేసి రెడీగా ఉంచింది. ఇంకా నేను వెళ్ళిన తర్వాత పాలు డికాషన్ అది కలిపాను. సో అదే తనతో చెప్తున్నా అనమాట, నువ్వు షుగర్ ఎక్కువ వేసేసావు అని. పచ్చిపాలు మీద మీగడ తీసి పక్కన పెట్టా కదా, ఇప్పుడు దీంతో చక్కగా హ్యాండ్స్ అండ్ ఫీట్, ఫేస్, నెక్ అంతా కూడా మసాజ్ చేసుకుంటాను. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మీగడ రాసుకున్న ఒక 5 మినిట్స్కి ఫేస్ వాష్ చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళైతే ఒక 10-15 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు. మరీ డ్రై అవ్వనివ్వద్దు. ఆ తర్వాత శనగపిండి, బియ్యపిండితోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇవాళ నా బర్త్డే కదా, సో అందుకని చెప్పి గుడికి వెళ్దామని శారీ కట్టుకున్నా. యాక్చువల్లీ డ్రెస్ కొనుక్కోవడము నేను మర్చిపోయాను. అంటే మొన్నే ఆర్డర్ పెట్టే 2 days అయింది, ఇంకా లేట్గా వస్తాయి కదా. మాంగాడు టెంపుల్ అని చెప్పి మా ఇంటి దగ్గర నుండి ఒక 1/2 hour డిస్టెన్స్లో ఉంటుంది. సో అక్కడికి వచ్చాను. అమ్మవారి దర్శనం అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత గుళ్ళో కూర్చొని లలిత సహస్రనామం చదువుకున్నా. ఒక 25 minutes, 1/2 hour అలా పడుతుంది. అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి. నేను యాక్చువల్లీ ప్రతిసారి కూడా బుక్ తీసుకెళ్తూ ఉంటా. అంటే నా వాలెట్లో బుక్ ఉంటుంది. అయితే ఇవాళ హడావిడిలో అసలు జస్ట్ చేతిలో కొంచెం క్యాష్ పెట్టుకొని ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా బుక్ కూడా తీసుకోలేదు. సరే ఫోన్ ఉంది కదా, ఇంకా ఫోన్లో చదివేసుకున్నాను. గుడి చుట్టూ అయితే అసలు ప్రదక్షిణ కూడా చేయలేం. నేను వెళ్ళటమే కొంచెం లేట్గా వెళ్ళాను. సో వెళ్ళటంతోనే అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఒకసారి ప్రదక్షిణ చేస్తున్నా. అక్కడ ఒక గ్రూప్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారు. ఏదన్నా మొక్కుకొని అమ్మవారికి ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పి 9 వారాలు అట్లా చేస్తారు. మొక్కు తీరిన తర్వాత లేదా 9 వారాల తర్వాత అలా పాలు నైవేద్యంగా పెట్టేసి పంచుతారనమాట. పాలల్లో కొద్దిగా యాలకుపొడి, పచ్చకర్పూరము, పంచదార అవన్నీ కూడా వేస్తారు. ఇప్పుడు ప్రత్యేకత ఏంటి అంటే ఒక నిమ్మకాయ పట్టుకొని ప్రదక్షిణ చేస్తారంట. అదను అడుగులో అడుగు వేసుకొని అలా కూడా ప్రదక్షిణ చేస్తారు. ఈ టెంపుల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఏదన్నా కోరుకోవచ్చు, అది వెంటనే జరుగుతుంది అని అంటారు. పిల్లలు పుట్టడము, పెళ్ళవటము, తర్వాత ఇల్లు కొనుక్కోవటము, లేదా ఏదైనా సమస్య పరిష్కారం అవటం. సో అట్లాగా ఈ టెంపుల్ మాత్రం నాకు కూడా చాలా ఫేవరెట్ అండి. నాకు ఎందుకు ఈ టెంపుల్ ఫేవరెట్ అంటే అక్కడ ఉంది లలిత అమ్మవారు, కామాక్షిదేవి, పార్వతీదేవి, లలిత అమ్మవారు అందరూ ఒకటే స్వరూపాలు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ సార్ట్ చేసుకుంటున్నాను. నిమ్మకాయ ఒకటి ఇస్తారు, అది డబుల్ బీరువాలో లేదా ఏదైనా లాకర్లో మన ఫైల్స్ పెట్టుకునే చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదంటే మామూలుగా కట్ చేసి జ్యూస్ పిండేసుకొని తాగేసేయచ్చు. కుంకుమ మామూలుగా మన పూజ గదిలో కుంకుమ ఉంటుంది కదా, అందులో కలిపేస్తాను. పులిహార అండ్ చక్కెర పొంగల్ కూడా కొద్దిగా తీసుకొచ్చాను అనమాట ఇంటికి. హాయ్ అండి, ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని చక్క దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. నేను వెళ్ళింది మాంగాడు టెంపుల్. ఇక్కడ చెన్నైలో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అది. అమ్మవారు ఒక అగ్నిగుండం మీద నుంచొని తపస్సు చేస్తారు. ఆ అగ్నిగుండం ఎలా ఉంటుందంటే ఒక బంచ్ ఆఫ్ వుడ్ లాగ్స్ పెట్టినప్పుడు ఫైర్ పెడతాం కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాంప్ ఫైర్. సో ఎలా వస్తుంది ఆ లాగ్స్ పెట్టినప్పుడు, ఆ ఫైర్ అంతా ఇలా ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే ఇలా పేరిస్తేనేమో ఇలా ఫ్లాట్గా వస్తుంది కదా. సో ఇలా బంచ్ ఆఫ్ లాగ్స్ పెట్టినప్పుడు ఇలా వస్తుందా, అప్పుడు ఆ ఫైర్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఇలా టిప్ లాగా వస్తుంది కదా, ఇలా ఇలా వస్తుంది కదా. ఆ ఎడ్జ్ ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఒక సూది లాగా ఉంటుంది. సో ఇక్కడ అమ్మవారు ఏంటంటే సూది మీద నుంచొని తపస్సు చేశారు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎగ్జాక్ట్లీ అది సూది కాదు, సో ఫైర్ మీద అనమాట. అది ఎందుకంటే ఇంతకు ముందు వీడియోస్లో నేను ఆ మాట చెప్పాను సూది అని. అయితే మన సబ్స్క్రైబరు ఒకరు చెప్పారనమాట, సూది కాదండి, కరెక్ట్ చేసుకోండి ఒకసారి తెలుసుకోండి అని. సో ఆ విషయం నాకు గుర్తొచ్చి ఇవాళ టెంపుల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పంతులు గారిని అడిగా అనమాట లోపల, అక్కడ గర్భగుడిలో ఉన్నది అమ్మవారి ముందు అదేంటి అని చెప్పి, అండ్ అమ్మవారు దేని మీద నుంచొని తపస్సు చేశారో అవన్నీ అడిగాను. అడిగితే చెప్పారు ఇట్లా అగ్నిగుండం మీద నుంచొని అని. అలా ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చిందంటే అమ్మవారు పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా
ఒకసారి జన్మిస్తారు. అంటే చాలామంది మహర్షుల్ని ఋషుల్ని ఆవిడ అనుగ్రహిస్తూ ఉంటారు కదా. సో అలాగే ఒకసారి హిమవంతుని కూడా అనుగ్రహించినప్పుడు ఆయన కోరిక ఏంటంటే అమ్మవారు తనకి కుమార్తెగా రావాలి అని. సో ఆయన కోరిక అమ్మవారు తీర్చారు. కూతురుగా పుట్టిన తర్వాత వివాహం కూడా చేయాలి కదా. మరి వివాహం చేసుకోవాలి అంటే శివుడు రావాల్సిందే. శివుడు రావాలి అని అంటే అమ్మవారు తపస్సు చేయాలి. అమ్మవారు ఎందుకు తపస్సు చేయాలి? ఇదంతా కూడా లోక కళ్యాణం కోసము, మనందరికీ మంచి చేద్దామని చెప్పి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, లోక కళ్యాణము అంటే రాక్షస సంహారానికి కూడా దేవతలు దేవుళ్ళు అందరూ కూడా అవతారాలు తీసుకుంటూ ఉంటారు. సో అట్లాగా అమ్మవారు ఏం చేస్తారంటే శివుడిని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి ఘోర తపస్సును ఆచరిస్తారు. ఆ తపస్సు చేసే టైంలో హిమవంతుడు ఒకటి చెప్తాడనమాట, నువ్వు ఇక్కడ తపస్సు చేయొద్దు, నేను కొన్ని వస్తువులు ఇస్తాను, ఆ వస్తువులు తీసుకొని నువ్వు నేను చెప్పిన దారి పొడుగుతా వెళ్ళు, ఈ వస్తువులు ఎక్కడైతే మార్పు చెందుతాయో అక్కడ నువ్వు తపస్సును ఆరంభించు అని అంటారు. సో ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత వస్తువులు మార్పు చెందాక అమ్మవారు తపస్సును ఆచరిస్తూ ఉంటారు. ఎండి రాలిపోయి పడిపోయిన ఆకుల్ని తింటూ ఉంటుంది. తర్వాత అసలు అది కూడా తింటాం ఆపేసి చాలా ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట అమ్మవారు. శివుడు అసలు ప్రత్యక్షం అవ్వట్లేదు అని చెప్పి అమ్మవారు ఏం చేస్తారు, ఒక అగ్నిగుండం మీద నుంచొని తపస్సును ఆచరిస్తూ ఉంటుంది. ఇంకప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నువ్వు ఇక్కడ కాదు చేయాల్సింది అని చెప్పి కంచి వెళ్ళి చేయమని అంటారు. కంచిలో అమ్మవారు ఇసుకలింగం ఒకటి తన చేతులతోటి తయారు చేసుకొని దానికి చక్కగా పూజ చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ సుందరుడిగా అయ్యవారు వచ్చి అమ్మవారిని పెళ్లి చేసుకుంటారు. అండ్ ఈ వివాహం జరిపించింది విష్ణుమూర్తి అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏకాంబరేశ్వరుడి ఆలయం అని అంటారు. కంచికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే ఇప్పుడు శివకంచి విష్ణు కంచి అని అంటారు కదా. యాక్చువల్లీ 3 కంచులు ఉంటాయి. మామూలుగా అమ్మవారు ఉండే కంచి, శివకంచి, విష్ణు కంచి, అట్లా 3 కంచులు ఉంటాయి అక్కడ. సో శివకంచి అంటే ఏకాంబరేశ్వరుడి ఆలయము. అక్కడ ఏంటంటే ఇసుకలింగము, ప్రత్యేకత ఇసుకలింగం అనమాట. అంటే అమ్మవారు తన స్వహస్తాలతోటి ఇసుకతోటి తయారు చేసిన లింగం. ఆ శివలింగానికి అయితే వాటర్ తోటి అభిషేకం ఉండదు, జస్ట్ ఆయిల్ తోటి అన్నం తోటి చేస్తూ ఉంటారనమాట. అండ్ వెనకాల శివలింగం వెనకాల ఇలా మధ్యలో విష్ణుమూర్తి నుంచొని అమ్మవారికి అయ్యవారికి పెళ్లి చేస్తున్నట్టు కూడా విగ్రహాలు ఉంటాయి. అవన్నీ మనం కంచి వెళ్తే చూడొచ్చు. మీకు టెంపుల్స్ బాగా ఇంట్రెస్ట్, మంచి కొత్త టెంపుల్స్ అన్ని విజిట్ చేయాలి అంటే మనకు ఆంధ్రాలో ఎట్లా ఉంటాయో తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉన్నాయండి టెంపుల్స్ అయితే. అంటే పురాతన టెంపుల్స్, ఎక్కువ చోళులు పల్లవులు వాళ్ళు కట్టిన దానికన్నా కూడా ఇంకా పాత ఉన్నాయి. అంటే ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే టెంపుల్స్ డెవలప్ చేశారు, కానీ ఆల్రెడీ ఆ శక్తి మహిమ అనేది ముందు నుంచే ఉందన్నమాట. ముందు నుంచే ఆ దేవుడు అక్కడ వెలిసి ఉన్నాడు. సో చాలా పాత టెంపుల్స్ బాగుంటాయి తమిళనాడు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. లైక్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మాకు దగ్గరలో చెన్నైకి ఒక 2 hours డిస్టెన్స్ లోపు కంచి ఉంటుంది. అంటే మాకు 1 hour సరిపోతుంది. గోల్డెన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. తర్వాత మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది తిరుత్తని అని ఉంటుంది. తిరుపతి దగ్గరే మాకు. తిరుపతి జస్ట్ 3 hours. అలివేలు మంగాపురం కూడా ఇంకా దగ్గర 2 hours 2.5 hours వెళ్ళిపోవచ్చు. సో అట్లాగా ఈ చెన్నై సరౌండింగ్స్లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. చెన్నైలో కూడా చాలా పాత పురాతన గుళ్ళు ఉంటాయని చెప్పి అంటారు. పార్థసారథి గుడి, కబళేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి. ఇవన్నీ కూడా ఋషులు మహర్షులు ప్రతిష్ఠించిన గుడులు అనమాట. సో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే నేను చేశాను. ఇంకా నెమ్మదిగా మొదలు పెట్టాలి టెంపుల్ ట్రిప్స్. అయితే ఇవాళ ఒకటి జరిగిందండి. ఏంటంటే చెప్తా మీకు. చాలా సింపుల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను టెంపుల్కి అని చెప్తున్నాను కదా. ఎందుకంటే మధ్యాహ్నం ఏమైంది, అమ్మ యాక్చువల్లీ వీకెండ్ అట్లా వద్దాం అనుకుంటుంది నా దగ్గరికి. ఏదో గోల్డ్ ముచ్చట వచ్చి నా నెక్లెస్ ఒకటి అక్కడే ఉంది తీసుకురా అని చెప్పాను. అయితే మా మమ్మీ ఏమో లేదు నువ్వు లాకర్లో పెట్టినట్టున్నావు అని చెప్పి అన్నది. యాక్చువల్లీ నేను లాకర్లో చూడమన్నాను. ఆ లాకర్లో కూడా లేవన్నమాట. నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇంకా అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక్క నిమిషము బ్లాంక్ అయిపోయింది అనమాట. అదేంటి లేకపోవటము, నేనే కదా పెట్టాను, అసలు విజయవాడలోనే ఉంచాను కదా అని చెప్పి అనుకున్నా. సరే ఇంకా మమ్మీ కంగారు పడ్డా, నేను కంగారు పడ్డా. ఒకటే మాట చెప్పాను, ఏం కాదు ఉంటాయి సరిగ్గా చూడు, నేనైతే ఇక్కడికి తీసుకురాలేదు, విజయవాడలో ఉంటే లాకర్లో లేకపోతే ఇంట్లో ఉంటుందని నాకు గట్టి నమ్మకం అనమాట.
యాక్చువల్లీ అమ్మేమో నువ్వు అసలు గుడికి ఇప్పుడే వెళ్ళకు, ఆగొక నిమిషం ఇంట్లో సర్చ్ చెయ్యి అని చెప్తుంది. నేనేమో లేదు ఉంటుంది చూడు అని చెప్పి అంటా ఉన్నా. నేను కూడా ఇక్కడ వెతుకుతూ ఉన్నాను. ఇక్కడైతే లేదు. ఆల్మోస్ట్ బట్టలన్నీ తీసి కింద పడేసాను. అన్నీ చూసిన అన్ని మూలలు వెతుకుతున్నా, లేదనమాట. నాకు కొంచెం టెన్షన్ మొదలైంది. కానీ నేను ఏంటంటే కూల్గా ఆలోచిస్తాను ఏదైనా సరే. అసలు ఆ టెన్షన్ పడే విషయం సిచ్యువేషన్ వస్తుంది కదా, ఆ టెన్షన్ అంతా పక్కన పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాను నేను. నాకు నిజంగా అది నిజంగా అంటే గాడ్స్ గ్రేస్, ఆ ఒక అలవాటు నాకు ఉంటుంది. టచ్ వుడ్ అసలు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఆ విషయంలో. ఎందుకంటే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీకు. నేను అమ్మవారిని చాలా గుడ్డిగా నమ్ముతాను అనమాట. ఎట్లా అంటే నా కోరికలు తీర్చుకోవడానికి అట్లా కూడా కాదు. నాకు ఏం కావాలన్నా సరే నేను అమ్మవారిని అడుగుతాను. ఆవిడ నాకు టైంకి అన్నీ చక్కగా చేసి పెడతారు, చక్కగా ఇస్తారు. అలా అని చెప్పి నేను ఏంటంటే ఓన్లీ కోరికలతో కూడా నేను అసలు అమ్మవారిని పూజించను. చాలా గుడ్డిగా నమ్ముతాను. ఆవిడ మీద భారం వేసి ఉంచుతా అనమాట. ఏదైనా సరే కాపాడేది నువ్వే, పోగొట్టేది నువ్వే, చేసేది నువ్వే, అన్నీ ఇంకా ఆవిడే అని చెప్పి ఆవిడ మీద భారం వేసేసి ఉంచుతా. అండ్ అట్లాగే నా ధర్మం నేను చేసుకుంటా పోతాను. నా పనులన్నీ ఏంటంటే నేను రోజు చేసుకోవాల్సిన పనులు, మనం కరెక్ట్గా ఉంటాము, ఒకరిని హింసించకుండా ఉండటం, ఊరికే డిస్టర్బ్ చేయకుండా ఉండటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అమ్మవారు మన పక్కనే ఉంటుంది, సపోర్ట్ ఇస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఇలా చిన్న చిన్నవి ఏదన్నా సమస్యలు వస్తాయి కదా, ఇప్పుడు నాకంటే ఏదైనా ఉందా లేదా, అసలు దొరుకుతుందా లేదా అనే ఒక సిచ్యువేషన్ కల్పించింది. నిజంగా అండి అది ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందంటే, పైగా ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్లో మనం ఇంకా ల్యాక్స్లోనే అవన్నీ కౌంట్ చేసుకోవాలి కదా. సో అదొక్కటి, ఆ నెంబర్ ఒకటే కనిపిస్తుంది మైండ్లో మనకి. అయితే అదేంటంటే తట్టుకునే శక్తి, అది ఆ టైంలో ఆలోచించే పవర్ మనకు అమ్మవారు ఇస్తుంది. అమ్మవారు కానీ అయ్యవారు కానీ, మీరు ఏ దైవాన్ని అయితే నమ్ముకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పాయింట్లో మన వెంట ఉండి, మనం కళ్ళు తిరిగి పడిపోకుండా, లేకపోతే ఊరికి ఏడుస్తా కూర్చోకుండా, అమ్మో ఏం జరిగిపోద్దని భయం వేసేసి అందరినీ టెన్షన్ పెట్టేసేయకుండా మనకి ఆలోచించే శక్తిని ఇస్తుంది అనమాట. ఇదైతే మాత్రం నేను 100% నమ్ముతాను. ఏది జరిగినా సరే, ఈవెన్ మా హస్బెండ్కి కూడా చెప్తా, ఎందుకు టెన్షన్ పడతారు అనవసరంగా, ఆలోచించండి, కూర్చొని ఆలోచించండి మీకు ఏదైనా సమస్య వస్తే. అంతేగాని ఇప్పుడు అలా అని వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, బట్ ఏంటంటే శక్తి రావాలి మనకు ఆ టైంలో, ఆలోచించే శక్తి రావాలి అని అంటే మనకు ఎంతో నమ్మకం ఉండాలి దేవుడి మీద. 100% మనం దేవుడి మీద భారం పెట్టాము అని చెప్పి ఇలాంటి విషయాల్లో మనకి నిరూపిస్తాడనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంకా నుంచి పండగ సీజన్ కాబట్టి మీరు ఏంటంటే కోరికలు కోరుకోండి, దేవుడికి తప్పులేదు. కానీ అదే జరగాలి, నేను ఆ కోరికతోనే నేను ఒక పూజ చేస్తా, ఆ కోరికతోనే ఒక నోము వ్రతం చేస్తానని పెట్టుకోవద్దు. ప్రేమతో చేయండి దేవుడికి, ఖచ్చితంగా మీ వెంటే ఉంటాడు ఎప్పుడూ కూడా. మనకు అసలు ఇంకా నిరంతరం ఇప్పుడు మన పక్కన కూర్చొని మనకు కనిపించట్లా ఫిజికల్గా, కానీ మన ఏంటంటే రైట్ వేలో గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళు నేను షేర్ చేద్దామని అనుకున్నా. అయితే మా మమ్మీ ఏమో చెప్తా ఉంది, నువ్వు ఇప్పుడు గుడికి వెళ్ళొద్దు, ఒకసారి అదంతా కూడా వెతుకు అని చెప్తుంటే, నేనేమో ఉంటుందిలే ఎక్కడికి పోదు అని చెప్పి ఒక గుడ్డి నమ్మకంతో ఉన్నాను కదా. ఇంకా నేనైతే మాత్రం సరే నువ్వు ఇంటికి వచ్చేసి చూడు, ముందు లాకర్లో కాదు అని చెప్పి ఇంకా నేను తన ఇంటికి వెళ్ళిపోమన్నాను. నేనేమో గుడికి వెళ్ళిపోయాను. నా మైండ్లో ఒకటే ఉంది, ఆ అమ్మవారు నాకు అన్యాయం చేయదు. సో అట్లా ఒక చిన్న నమ్మకం, మన బాధ్యతలు మనం నెరవేర్చుకుంటానే అమ్మవారిని కూడా, అయ్యవారిని కానీ, మళ్ళీ ఇక్కడ డిఫరెన్షియేట్ చేశానని అనొద్దు ప్లీజ్. ఎవరినైనా సరే గట్టిగా నమ్ముకుంటే అసలు మన వెంటే ఉంటారు, మనతోనే ఉంటారు. నేను ఇప్పుడు వేసుకున్న శారీ గురించి చెప్తాను. ఇది గోల్డ్ టిష్యూ శారీ, మా అత్తగారు కొనిచ్చారు నాకు. సిద్ధు చిన్నప్పుడు అనమాట తను తీసుకున్నారు. ఈ వర్క్ వచ్చేసరికి వెరీ బేసిక్ వర్క్, జస్ట్ నెక్కి అండ్ ఇక్కడ స్లీవ్స్కి పెట్టించుకున్నాను. కొంచెం మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఐ థింక్ సఖి వాళ్ళే చేసినట్టున్నారు, గుర్తులేదు నాకు. అండ్ ఈ నల్లపూసలు వచ్చేసరికి ఇవన్నీ క్రిస్టల్ బీడ్స్ అనమాట. వాటికి ఇవి ఉన్నాయి చూసారా, ఈ లోటస్ వచ్చేసరికి ఐ థింక్ 1.5 grams అట్లా ఉన్నట్టుంది. లోపల హాలో అండ్ పైన ఒక ప్లేట్ లాగా పెట్టేశారు. ఇది లైట్ వెయిట్. ఈవెన్ అమ్మవారు కూడా అంతే అండి. ఇది లోపల హాలో వచ్చేస్తుంది, ఈ పైన కొంచెం ఎంబోస్ లాగా వస్తుంది. సో కమలాల మధ్యలో లక్ష్మీదేవి ఇలా ప్లాన్ చేసుకున్నా. ఇది ఐ థింక్ లైక్ 1 gram పైనే ఉందన్నమాట ఒక్కొక్కటి.
1.5 గ్రామ్స్ అట్లా గుర్తులేదు, చాలా రోజులైంది తీసుకొని. ఇవి కూడా తమిళియన్స్ వాళ్ళ మంగళసూత్రంలో వేసుకుంటూ ఉంటారు. ఒకసారి శ్రావణ శుక్రవారానికి రూపు తీసుకోవడానికని వెళ్ళాను, ఆ టైంలో ఇది తెచ్చుకున్నా. అండ్ దాంతోపాటు ఇవి బాగుంటాయని ఇలా పేరప్ చేసుకున్నాను అనమాట, ఇవి కూడా తీసుకొని. నిన్న ఆల్రెడీ చూపించాను కదండి, ఇట్లా మధ్యలో లక్ష్మీదేవి చుట్టూ స్టోన్స్. సో అలాగే అదొక మోడల్, ఇదొక మోడల్. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి అక్యూములేట్ చేసుకుంటా ఉన్నాను కదా. సో అన్ని లాకెట్స్ ఒకసారి దగ్గర పెట్టుకొని లేదా టైం ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇట్లా చేపించుకుంటా ఉన్నాను. కొన్నేమో నేనే చేసుకున్నాను. సో ఎలా చేసుకున్నా అనేది కూడా ఒక వీడియో ఆల్రెడీ పెట్టుంచా, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ బీడ్స్ కూడా అండి మనకి బయట అవైలబుల్ ఉంటాయి, సో విడిగా దొరుకుతాయి అన్నమాట. చిన్న చిన్న ప్యాకెట్స్లో ఒక పెయిర్ ఆఫ్ బీడ్స్ అట్లాగా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. దీనికి మ్యాచింగ్గా ఈ కాసులు ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి వచ్చేసరికి పైన రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి, అవి ఊడిపోతున్నాయి. ఇంకా నేను అందుకని తర్వాత అసలు పెట్టించలేదు. ఇంకా దీనికి కూడా ఒక గ్రీన్ స్టోన్ ఉంది, అది కూడా తీపిచ్చేసేయాలి. ఇంక ఇలా ప్లెయిన్గా పెట్టేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ సిద్ధు నా బర్త్డే కానీ మైకిల్ కోర్స్ వాచ్ గిఫ్ట్ చేశాడు. సో ఇదేమో కేక్ కటింగ్ టైంలో చూపిస్తాను. ఈవినింగ్ కేక్ కట్ చేద్దాము అని చెప్పి సిద్ధు రాగానే ఫస్ట్ కేక్ తెప్పించేసి ఉంచాను. స్విగ్గీలో ఆర్డర్ చేశాను, ఎందుకంటే మా హస్బెండ్కి అస్సలు టైం లేదనమాట తీసుకురావడానికి. ఈ డ్రెస్ వచ్చేసరికి నేను మొన్న కొన్ని కుర్తాస్ చూపించాను కదా, నేనే వర్క్ చేసుకున్నాను అని చెప్పి. ఇవన్నీ కూడా చక్కగా స్టిచ్ చేయించిన తర్వాత కొన్ని చేసుకున్నాను, స్టిచ్ చేయించక ముందు కొన్ని వర్క్స్ అయితే చేసుకున్నాను. ఈ దుపట్టా వచ్చేసరికి మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. గురునానక్ కాలనీలో ఏదో ఒక బోటిక్లో తీసుకున్నాము, తను నేను ఇద్దరం తీసుకున్నాం. ఎగ్లెస్ బ్లూబెర్రీ చీజ్ కేక్ తెప్పించాను, సో అది కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఎవరికి పెట్టాలి? మీకా? హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీ ఎన్ని ఇయర్స్ ఇప్పుడు కంప్లీట్? 40 కంప్లీట్ అయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. థ్యాంక్ యూ. 40 క్లాస్ ఫస్ట్ టైం ఇది కొత్త వెరైటీ. సో ఇట్లాగా నా బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా జరిగాయి. తర్వాత కేక్ అది కట్ చేసి సిద్ధువే సర్వ్ చేశాడు. సిద్ధు తను పాకెట్ మనీ తోటి నాకు మైకిల్ కోర్స్ వాచ్ ఆర్డర్ చేశాడు అనమాట. సో ఇది వచ్చేసరికి నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 15 days బ్యాకే డెలివరీ అయింది. నేను అప్పుడే ఇంకా చూసి పక్కన పెట్టేసా, కాకపోతే యూజ్ చేయలేదన్నమాట. మధ్యలో వాడు పెట్టుకోవచ్చు కదా, పర్వాలేదులే అని అన్నాడు, కానీ ఎందుకో బర్త్డే రోజే ఓపెన్ చేయాలి అని అనిపించింది. దీని లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏం అడగాలి? ఇంగ్లీష్లో ఈ చాప్టర్స్కి క్వశ్చన్స్ అన్నీ అడగాలి, 5 ఉన్నాయి. తెలుసు, రేపు ఇంగ్లీష్ ఎగ్జామేగా. బ్యాగ్లో బాటిల్ తీయలేదు ఎందుకు? చదివావు కదా. ఫస్ట్ సెంటెన్స్ ఎందుకు నీకు? నువ్వు చిన్న పిల్లోడువా ఇంకా ఫస్ట్ సెంటెన్స్ చూసుకోవడానికి? 9th వచ్చావు. కేక్ కటింగ్ అది త్వరగా వైండప్ చేస్తాము, ఎందుకంటే మళ్ళీ తను చదివించాలి కదా. అండ్ ప్యారలల్గా నేనేమో ఎడిటింగ్ అది చేసుకుంటా ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ పనులన్నీ ముగించుకొని ఇంకా ఇల్లు కొంచెం అదే కిచెన్ సర్దేసుకొని పడుకున్నా. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఇది కొంచెం లాంగ్ అయింది వీడియో, సో ఎవరికన్నా బోర్ అనిపిస్తే నెక్స్ట్ టైం షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.